అందమైన పల్లెటూరులో షూటింగ్ జరుగుతుందంట. మరి ఆ ఊర్లో ఉన్న జనాలు ఏం చేశారో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ ధనానందన్ రాజ్ along with the team. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చిట్టి. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ సార్. పచ్చని పొలాలు, పచ్చని పోలికలు, పచ్చని సీతాకోక చిలుకలు, పచ్చని పచ్చళ్ళు, ఇలాంటి లొకేషన్ పట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ హిట్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ షాట్ వెళ్దామా? రెడీ సార్. రైల్వే పట్టాలేసాయి. దాన్ని రైల్వే పట్టాలు అన్నారు సార్. ర్యాలీ అంటారు. నువ్వు చేసే డైరెక్షన్ నీకు అన్నీ తెలుసుగా, నీకు అనుభవం ఉందిగా, నువ్వు టికెట్ బుక్ చేయి సార్. మీరు చేయండి. అది ట్రాలీ నాకు తెలుసు. ఇది కెమెరా, అక్కడ హీరో. యాక్షన్ లో హీరో వెళ్ళిపోయాడు. కెమెరా ట్రాలీ మీద ఇక్కడ ఆగింది. అక్కడ ఎవడూ లేకుండా సర్రా లేని ఏం చేస్తా సార్ కెమెరా? నువ్వు చేయి డైరెక్షన్. మీరు చేయండి సార్. ఆ షాట్ నాకు అవసరం లేదు, నేను చేయను. ఏ సార్? నాకు నచ్చలా. నీ వల్ల డిస్టర్బెన్స్. నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోదాం. రెడీ? అఖిల మీద కెమెరా. అక్కడి నుంచి జూమ్ తో సూర్యుని పట్టుకున్నాం. అక్కడి నుంచి కిందకు వచ్చాం. రాకెట్ ని పట్టుకున్నాం. అక్కడి నుంచి కిందకు వచ్చాం. ఏరోప్లాన్ ని పట్టుకున్నాం. అక్కడి నుంచి కిందకు వచ్చాం. పారాషూట్ ని పట్టుకున్నాం. అక్కడి నుంచి సరాసరి కిందకు వచ్చి పచ్చని పొలాల్లో వాలిపోయినాం. అలా వెళ్తున్న వేడి వాటర్ ని పట్టుకున్నాం. పక్కన వెళ్తున్న దోమల్ని, చీమల్ని, ఈగల్ని సడన్ గా కప్పును పట్టుకొని పక్కకు వచ్చేసాం. సూపర్ సార్, సూపర్, ఫ్యాంటాస్టిక్. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ చెప్పు, ఈరోజు సీన్ ఏంటి? ఇది సార్ మీ సీను. ఓహో, బాగుందా సీను? దీన్ని కొంచెం ఏం చేద్దామంటే ట్రిమ్ చేద్దాం. ఓకే సార్, చేద్దాం. చేస్తే ఒకసారి గట్టిగా చదువు, వినపడలేదా? పాప పాకలో కూర్చుంది. హీరో పిప్పర్మెంట్ పిల్ల నవ్వులుకుంటూ వచ్చి, పాప ఏం పేరు సినిమాది? అంటే ఇంకేం పెట్టలేదండి. ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చాం. ఏది రాత్రి? హౌరాకి? అవురా కాదండి, నా ఓన్ కార్ లో వచ్చాను. ఎన్ని రోజులు ఉంటున్నారు? అసిస్టెంట్ డైరెక్టర్ సార్ చూసుకోవయ్యా. మర్యాదలు ఎక్కువ మీకు. ఒట్టి ఇదండి. ఎక్కడ ఉంటున్నారు? అదే మన ఊరు చిన్న గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను. తద్దే అక్కడ ఎందుకు? లంకంత కొంప మా ఇంట్లో ఉండొచ్చుగా. మీ ఇంట్లో నేను ఎందుకుంటాను? మీరు కాదు అమ్మాయి. ఆడ కూతురు కదా, మా ఊరు వచ్చినప్పుడు విలేజ్ లో బాగా చూసుకుంటాం. ఏం సినిమా చేసినా ఉంది అమ్మాయి? నేనే సినిమా చేశాను అడగొచ్చుగా. నేను చూసాంగా అన్ని ప్లాప్లే. అమ్మాయి ఏం చేసింది? ఆ అమ్మాయికి తెలుగు రాదు, ఇక్కడ అమ్మాయి కాదు. ఎక్కడ అమ్మాయి మరి? బాంబే అమ్మాయి. ఏది ముంబాయా? అక్కడ ఉంటే కనపడదని ఇక్కడికి వచ్చాం. కూర్చోండి. ఊరికి వచ్చినప్పుడు చాలా చూపిస్తాం. ఈ ఏరియా ఉందా? అవి ఎదురుగా మెట్ట, అవతల చెరుకు దాట, అక్కడేమో పొలాలు, వెనకాల ట్యాంకులు. ఇవన్నీ మా ఫ్రెండ్. మరి నువ్వెందుకు నాకెందుకు చెప్తున్నా? అనుకుంటారేమోనని. ఏం సంగతులు? పులస తింటారా? పులస? వాట్? ఫిష్. ఫిష్ Fish, I like fish very much. నువ్వేమో ఫిష్, ఆడేమో సెల్ ఫిష్. హలో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సాయంకాలం అక్కడికి వస్తే. ఎక్కడికి? పంపు షెడ్కి. వస్తే కొబ్బరి మండం పంపిస్తాం. కొబ్బరి బొండం టండు ఎట్టంటారు? మేము బాటిలో పంపిస్తాం. ఓ గంగారా, గుర్తట్టయింది. అయ్యో రీడో రంబా టాకీస్ లో ఒక పూట సినిమా తీస్తారు కదా, ఇదే సినిమా హీరో ఈడా? అవును. అయ్యి బాబోయ్, ఏం తీసారంటే ఆ సినిమా కక్కొచ్చేసింది నాకు. అయ్య భలేవాడా, ఫోటో దిగు. ఆడితో నాకు ఫోటో ఎందుకో? అరే దిగరా బాబు. మరి మా వాడు ముచ్చట పడతాను. భలే గబ్బా. అది దిగండి, కొంచెం దగ్గరికి వెళ్ళండి, ఇంకొంచెం క్లోజ్కి వెళ్ళండి బాబా. ఓ పని చేయి, నేను ఒంగుంటాను. అదే దాని మీద ఎక్కి ఒంగుడు దూకులు ఆట ఆడమని చెప్పు. భలే కామెడీ. ఒకసారి చెయ్యండి బాబు. అబ్బాయి ఎవర్రా గుంట పెట్టలో ఆడుతుంది? అయితే పెట్ట మాసం ఉండిచ్చే. షాట్ రెడీ.
షార్ట్ రెడీ సార్. లవ్ సీన్ మీరు వచ్చి రోజ్ తీసుకొచ్చి అమ్మాయికి పెదవులను చూస్తూ ఇస్తారు. జస్ట్ ఆ ఫీల్ తో అమ్మాయి కింద పడిపో. అవసరం లేదు, ఇంత వివరించాల్సిన అవసరం లేదు. మా వాడైతే ఇంకా బాగా చేస్తాడు. యాక్షన్. కట్ కట్ కట్. వాడు కట్టు చెప్తున్నాడయ్యా. మా ఊరిదే. బాబు అబ్బుల్ గారు ఓకే రెడీ సార్. నో ప్రాబ్లం. రెడీ మా సౌండ్ రోలింగ్ యాక్షన్. నేను ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే చచ్చిపోనుందా? చచ్చిపో. రే అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోరా బాబు. మా ఊరిదే సగుట్పాలెం. ఒక్కసారైనా నిన్ను ఆ, ఒక్కసారైనా నేను నిన్ను ఏం చేస్తావు? అలా లవ్ చేయాలనిపిస్తుంది. చా నిజమా? పట్టుకోరా నువ్వు దావే పక్కన ఏరా. ఏయ్, ఏంట్రా ఏంటి? ఏంటి గర్భం మీద చేస్తావు నువ్వు. నన్నే తిట్టాడు కదా ఇడు. ఏంట్రా కొడతాడేమనుకుంటున్నాడు. వరం బాబు మీద చెయ్యి వేసాడు. కూల్ కూల్. ఆడు మళ్ళీ కూలెత్తనంటాడు చూడాడు. కూలెత్తనట. ఏంట్రా, నరాలు బిగిస్తున్నావేంటి? ఏమి చేయలేవు. ఏయ్! ఏయ్! నాకు రెస్ట్ కావాలయ్యా. ములబాయ్ ఏదో చెయ్యాలి. తద్దే వాడు షూటింగ్ ఈ ఊర్లో ఎలా చేస్తాడు నేను చూస్తాను. అదనా క్యాను. చూస్తాను రా నువ్వు. ఏ రాజా రారా. మదర్ అక్కడ చనిపోయింది. మీరు వచ్చి ఆందోళనగా తీవ్రంగా అలా చూస్తూ ఏడుస్తున్నారు మదర్ కోసం. పడుకో నువ్వు పడుకో. ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా. అమ్మా 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 అమ్మా. మా అమ్మా. ఏయ్! ఒరే, నీ అమ్మ కాదురా మా అమ్మ. ఏ అమ్మ ఎవరికైనా అమ్మ కాదా? ఇది ఉత్తుత్తి షూటింగ్ అమ్మ. ఉత్తుత్తి షూటింగ్ అమ్మ. ఆ, ఆ. డైరెక్టర్ సార్ స్క్రిప్ట్ తీసుకో. చూసుకున్నాను సార్. ఆవిడ క్యాన్సర్ అయినా కూడా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈడు వచ్చే లోపల అమ్మ చచ్చిపోయింది. ఆ. మరి అమ్మ చచ్చిపోయిన దానికి నీ సంబంధం సినిమా. ఇంకొకసారి షూటింగ్ చేసేటప్పుడు చూసుకోండి ఏమేం చేస్తున్నారో. ఈ రేప్ సీన్ ఉంది కదా సార్. అది పెట్టు చెప్తా. ఓకే సార్. ఓకే రెడీ. ఏమనుకుంటున్నావే నువ్వు? ఈ ఊర్లో నన్ను మించిన రోసగాడు లేడు, బలగాడు లేడు. మా ఊర్లో ఒక అమ్మాయిని రేప్ చేస్తావు నువ్వు. ఇది అమ్మాయి కదా హీరోయిన్. హీరోయిన్ అయితే రేప్ చేస్తావా? షూటింగ్ అవుతుందిరా. అవునా? డైరెక్టర్ నేను చెప్పింది స్క్రిప్ట్ లో ఉందో లేదు చూడు. చెప్పండి సార్. ఆ అమ్మాయిని లవ్ చేశాడు. చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అది కాదురా. ఏయ్, ఎలాగా? ఆ అబ్బాయి లవ్ చేశాడు. చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఉందా లేదా? మరి అంటే పల్లెటూరులో షూటింగ్ చేసుకొని రండి. విలేజ్లు ఫ్రీగా చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా అవుద్ది మీ మీద మా మీద ప్రేమ. గుండెలో పెట్టుకుని చూసుకుంటాం. విలేజ్ లో షూటింగ్ వస్తే మా ఇంట్లో నుంచి కోడి పులుసు అన్ని పంపిస్తాం. కొంచెం ఫోటో దిగినందుకు రెచ్చిపోయావుగా. ఇప్పుడు అర్థమైందా? ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఏమవుద్దో. ఓకే వెళ్దామా మనం? ఏదో అయింది, అది అయింది. రాత్రికి భోజనానికి పిలిస్తే మరి మన పరుగు ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు కొట్టావు? తిరగట్లేదని అయిందేది అయిపోయింది కానీ సాయంకాలం సర్దే నా తెద్దనేం కాదు. అమ్మాయింది అండి. ఎందుకు? పులుసు తింటది. మనం వెళ్దాం. అది ఇటు ఇచ్చి వెళ్ళాలండి. కెమెరామెన్ గారు మీరు కూడా రండి. వెళ్ళవా? రండి పల్లెటూరులో షూటింగ్. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ధనరాజ్ నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. వేరే వాళ్ళు చూసాను నేను ఆ సిచ్యువేషన్స్ లో ఉన్నా. విలేజెస్ లో షూటింగ్ లాంటి ఎట్లా ఉంటాయి బాగా డిపిక్ట్ చేసావు, దాన్ని బాగా చూపించావు. గుడ్ గుడ్. రోజా గారు రాకేష్ హీరోగా బాగా మొత్తం నువ్వు తీర్చుకునేసావా? నన్ను వాళ్ళు తీర్చుకున్నారు. బాగుంది, చాలా బాగుంది.